విలువైన నీ కృపా నాపై చూపి కాచావు గతకాలము యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గతకాలము ఎనలేని నీ కృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం. దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో, ప్రతిదినము ప్రతి క్షణము కాపాడినావు నీ దయలు. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి గణపరతును నేనయ్యా. నా జీవిత కాలమంతా నన్ను నడుపుము యేసయ్యా, నిన్ను పాడి స్తుతించి గణపరతును నేనయ్యా. విలువైన నీ కృప నాపై చూపి కాచావు గతకాలము యేసయ్యా, ఎనలేని నీ కృప నాపై ఉంచి. మనం తెలియక ఏదో అదర్ ఏజెన్సీస్ ద్వారా తీసుకున్నాం. కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎక్కువ డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది మనది కాబట్టి దీంట్లో అన్ని విధాలా మనకి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. మీరు ఇంకా అనేక మందికి చెప్పండి. మీరు ఎవరైనా దేశానికి వెళ్తానికి ఫ్లైట్ టికెట్ కావాలన్నా, వీసా కావాలన్నా, ఏదైనా సరే మన సంస్థ ద్వారా వాళ్ళకి చేయగలుగుతాం. దానికి నామినల్ ఛార్జెసే కలెక్ట్ చేస్తారు. అందరూ ఎలా చేస్తున్నారు దానికన్నా కూడా మన వారికి ఇంకా నామినల్ ఛార్జెస్ తక్కువ చేసి ఆ విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మన కాంగ్రిగేషన్ మొత్తం సద్వినియోగపరుచుకోవాలి. అట్ ది సేమ్ టైం మీరు ఎంతమంది అయితే మీకు తెలుసో వారికి కూడా తెలియపరిచింది మా అయ్యగారిది, మీకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, మోసం ఉండదని మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. తప్పనిసరిగా దీని ద్వారా వారికి మంచి జరుగుతుంది.
ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుడు ఆయన వాక్యము మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడానికి వందనాలు. దాసుడము నాయన మీ సన్నిధిలోకి వస్తున్నాం నాయన. ఐజక్ గారి గారిని బట్టి, ఆలస్యమ్మ గారిని బట్టి, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క శారా మోజెస్ యొక్క ట్రావెల్ను బట్టి మీ నామంలో ప్రార్థిస్తున్నారు. ఈ ట్రావెల్ ద్వారా నాయన అనేక ఆశీర్వాదాలు కుటుంబాలు పొందులాగన సహాయం చేయండి. దీని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ మేలు పొందులాగన నాయన వారు కూడా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వారు చూడగలుగులా మీ కృప చూపించండి నాయన. మీ నామంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నాము నాయన. అయా దీన్ని అంతకంతకు అభివృద్ధి చేసిన అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండులాగున సహాయం చేయమని నజరుడి యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ శారా మోజెస్ సేవలను ప్రారంభించి అందరినీ లోపలికి ఆహ్వానిస్తున్నాం. స్థలం సరిపోదు కదా. స్మాల్ ప్రేయర్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నిరంతరం ఉన్న గొప్ప దేవుడా, జీవాధిపతి, స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మేమేమైనాం అది మీ ప్రేమ, మీ కృప, మీ చిత్తమైన తండ్రి. మీ చిత్తానికి లోబడి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మీ యొక్క అనాధికార సంకల్పం చొప్పున చిత్త ప్రకారంగా ప్రణాళిక ప్రకారంగా మీ సేవకుడు ఐజక్ గారిని దేశాన్ని తీసుకొని వచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేసి మరి ముఖ్యంగా మీ యొక్క సేవలో ఫలింప చేస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాము తండ్రి. ఇదిగోనయ్యా ఇది మీ సంకల్పం అని నమ్ముచున్నాము తండ్రి. ఈ యొక్క ట్రావెల్ను ఈ దినమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి. దినములన్నీ కూడా కృపాక్షేమములే వెంట రావడానికి, ఈ యొక్క ట్రావెల్ ద్వారా అనేక మందికి ఉపయోగకరంగా ఉండటానికి, ఇదిగో తండ్రి వీరికి ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయండి. సమస్తం మీకు ఆదరణ నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామమున మిక్కిలిన ఎంతో బ్రతిమాలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా. హల్లెలూయా. గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా, అగాధ జలములలోనా మార్గము చూపించినావా. గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా, అగాధ జలములలోనా మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావు. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావు. నీ ప్రజలను పోషించినావు. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా.
అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. ప్రతి క్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు. నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్య. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్య. నీవే నా ఆరాధన యేసయ్య, నీవే నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. నీవే నా ఆత్మలు ఆనందమయ్య, నీవే నా జీవిత మకరందమయ్య. మరొకసారి మీ అందరికీ వందనాలు. మీ అనుదిన ప్రార్థనలో పెట్టండి. శారా మోజెస్ ట్రావెల్ ఏజెన్సీ అనేది ఇది దేవునికి మహిమకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఇది జరగాలని, ఈ కేకు ఎంత రుచికరముగా మధురకరముగా ఉంటుందో ఈ వ్యాపారం కూడా అంత ఆశీర్వాదాలతో దినదినము వర్ధిల్లాలని మీ అనుదిన ప్రార్థనలు పెట్టండి. మీ అందరికీ తెలుసు ఐజక్కయ్య గారు పెట్టడం తప్ప తీసుకుంటూ ఆయనకి ఎప్పుడూ తెలియదు. మరి అనేక స్ట్రగుల్స్ పడినప్పుడు కూడా ప్రభుకే అప్పగించుకున్నాడే తప్ప ఎవరి మీద ఏ రోజున భారం పెట్టిన వ్యక్తి కాదు. ఒకనొక సందర్భంలో నేను ఆయన చూసినప్పుడు కొన్ని సన్నివేశాల్లో ఆయన చేతికి ఎముక లేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇన్ని 15 కోట్లు ఇంకా ఆయనకి రాలేదు అని అంటే నాకు అర్థమైంది. అంటే ఎంత ఇస్తున్నాము ఏం చేస్తున్నాము కూడా తెలియకుండా ధారాళంగా తనకున్న దాంట్లో ఇచ్చే వ్యక్తే. కాబట్టి మీరు ప్రార్థించండి. ఆయన బాగున్నప్పుడు మనం అందరం బాగుంటాం. చెట్టు బాగుంటే కాబట్టి అందరూ ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఇదంతా కూడా బాధ్యత. ఎందుకంటే మల్టిప్లై, మీకుండే 10 మందికి చెప్పారు, ఆ 10 మందికి ఒక 10 మంది చెప్తారు. కాంటాక్ట్స్ మల్టిప్లికేషన్, ఆ మల్టిప్లికేషన్స్లో బిజినెస్ని బాగా డెవలప్ చేయొచ్చు. తప్పనిసరిగా ఎన్ని కాంటాక్ట్ చేస్తే మన చర్చిలో 200-250 మంది కాంటాక్ట్స్ ఉన్నారు. ఈచ్ వన్ ఒక 5 మెంబర్స్కి చెప్పామనుకోండి, 2 అంటే 1000 మందికి చెప్తారు. ఆ 1000 మంది ఒకరికి చెప్పారనుకోండి, ఎంతమంది దగ్గరికి ఈ ట్రావెల్ వెళ్తుంది, ఎంత దేవుడు ఆశీర్వదించగలుగుతాడు చెప్పండి. కాల్గేట్ ఉంది, కాల్గేట్ ఎలా వెళ్ళింది చెప్పండి, కాల్గేట్. సో మనమే దానికి ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్. కాబట్టి చేయండి. తప్పనిసరిగా దీని మీద వచ్చేటువంటి ఆశీర్వాదాలు సంఘాన్ని విడిచిపెట్టి చేసే వ్యక్తి కాదు ఆయన. కాబట్టి మా నుండి కూడా నేను కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ని. దాని అద్దె నేను సగమే కడతాను, దానికి అయ్యేటువంటి ఖర్చు కూడా. ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా పోలాండ్కి తీసుకువెళ్తున్నాం.
దాదాపు 2.5 లక్షలు నామినల్ అయితే మినిమం శాలరీ 2.5 లక్షలు స్టార్టింగ్ అక్కడ. ఇక్కడ చాలా మంది తక్కువ జీతాలతో ఉంటున్నాం కాబట్టి మొట్టమొదటిగా ఒక బ్యాచ్ని పండు ఉన్నాడా అబ్బాయి పండు ఉన్నాయా అతనే ఫస్ట్ పండు అంటాడు, అన్న నన్నే పంపించండి ఫస్ట్, నా ద్వారా కొంతమంది ఉన్నారు, నేను ఐఎమ్ రెడీ టు గో అని అన్నారు. తప్పనిసరిగా ఇక్కడి నుంచి ఫస్ట్ వారి బ్యాచ్ ద్వారా కనీసం 10-20 మందిని నేను పంపించడానికి ముందు సంసిద్ధంగా ఉన్నాను. చాలా క్యాండిడేట్స్ అవైలబుల్ అవుతారు. దే హావ్ గెటెడ్ కాన్ఫిడెన్స్, దెన్ ఆటోమేటిక్ దే విల్ బి కంప్లీట్. ట్రాన్స్పరెన్సీ మీన్స్ ఒకటే. భూమేష్ గారు, ఇక్కడ ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో తెలుసా, మనకు వర్క్ ఆర్డర్ వచ్చి వాళ్ళు ఫ్లై జర్నీ చేసేటప్పుడే డబ్బులు, ముందే డబ్బులు తీసుకోవట్లేదు. అందువల్ల దట్ ఈస్ ద జెన్యూనిటీ. వర్క్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ వర్క్ ఆర్డర్ వీసాతో పాటు వాళ్ళు వెళ్ళేటప్పుడు పే చేయాలి. అందువల్ల ముందే మనం పే చేయవసరం. ముందు మనం చేయాల్సింది ఏంటంటే వీసా ఛార్జీ, హెల్త్ ఛార్జ్, ఇన్సూరెన్స్, ఓన్లీ ఫర్ దట్. అవి పే చేస్తే చాలు. మనం వర్క్ ఆర్డర్ అనేది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 మంత్ మనం టైప్ అయింది. అక్కడ యూరోప్ మొత్తం కూడా మీకు ఏజెన్సీ ద్వారానే రిక్రూట్మెంట్, మీకు తెలుసు 27 దేశాల్లో కూడా ఓన్లీ ఫర్ ది ఏజెన్సీ. దానిలో రాబర్ట్ అనేటువంటి ఆయన గవర్నమెంట్ ఏజెన్సీ. అతను దాదాపు ఐజుగయ్య గారు లాగా 42 ఇయర్స్ నుంచి అతను ట్రాక్ చూస్తే 40 సంవత్సరాల నుంచి ఏజెన్సీ రన్ చేస్తున్నాడు. సో అతను వెరీ రిలయబుల్. ఆల్రెడీ ఒక బ్యాచ్ను పంపిస్తున్నారు ఇన్ దిస్ మంత్. ఈ నెలాక ఒక బ్యాచ్ వెళ్తున్నారు. స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు, మా ప్రియపదకు తండ్రి, మా సృష్టికర్తవు, మా విమోచకుడమైన మీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ రీతిలోనే తండ్రి మీ యొక్క అనాది ప్రణాళికలు మమ్మల్ని ప్రభావ మీరు ఆకర్షించినైనా మీ బిడ్డలముగా నా తండ్రి మమ్మల్ని స్వీకరించినైనా మీ రాజ్యంలో నా తండ్రి నేను భయభక్తులు కలిగి వాటిని భాగం దయచేసిన రీతిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా యొక్క జీవన పాదయాత్రకు నా తండ్రి ఈ యొక్క దుబాయ్ దేశంలో నడిపించి రప్పించినైనా మేము నాయనండి మా యొక్క కుటుంబం పోషణ నిమిత్తమై చేసుకొచ్చినటువంటి నేను మా యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను అనాది కాల సంకల్పం చెప్పిన మీ దీనదాసైనటువంటి నేను ఏర్పాటి మొదటి సర్కారు మీరు ఏర్పాటు చేసుకొని సంఘంగా నేను తండ్రి ఆయన అనేక మందికి వెలుగుగా మీ యొక్క దుబాయ్ దేశంలో చెల్లించుకుంటున్నాం. ఎంతో చక్కటి రీతిలో నేను తండ్రి ఆయా వ్యాపారంలో ఆయన తండ్రి అనుభవం తండ్రి ఆయన జోడించిన మరి యొక్క ఈ యొక్క నూతన వ్యాపారం చేసుకుంటూ మీరు చెప్పిన ద్వారం బట్టి కృపను బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు తెలిసినటువంటి ఈ ద్వారం ఆశ్రయించండి, దీవించండి. సార్ చేస్తున్నాను ట్రావెల్స్ అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ నామకు మహిమకరంగా రాబో జన్మలో క్షేమం వేడుకుంటున్నాం. అవును ప్రభావ ఎంతో చక్కని రీతిలో నా తండ్రి కేవలం జీవనోపాధి మాత్రమే కాకుండా నా తండ్రి అనేక మందిని ప్రభావ మీ యొక్క సన్నిధికి నడిపించటకు మీ యొక్క వాక్యం కూడా మనను మీరే దింపజేస్తూ ఈ రీతిలో సహవాసంగా తండ్రి సహోదరుల ఐక్యతతో మమ్మల్ని మీరు ప్రార్థన చేసేందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క వ్యాపారంలో ప్రభావ తండ్రి అనేక మంది సహోదరుల ప్రభావ మీ రాజా గారికి నా తండ్రి తోడుగా మరి చేయూతగా ఇచ్చినటువంటి రీతిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా సహోదరులు తండ్రి మరి దయానంద గారిని బట్టి మరి నాయన సహోదరులు డేవిడ్ గారిని బట్టి సహోదరులు జాన్ గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో ఉన్నతమైనటువంటి నేను మరి వృత్తి వ్యాపార ఉద్యోగంలో వారు ఉంటూ ప్రభా మీ యొక్క నా మహిమార్థమే తండ్రి మీ బిడ్డలకు నేను తమ చేతులైనంత వరకు ఎంతో గొప్ప కార్యం చేసినటువంటి వారికి సహాయకునిగా ఉండాలని మరి వ్యాపారంలో కూడా వృద్ధి ఉండాలని ప్రభా మీ యొక్క దుబాయ్ దేశంలో నా తండ్రి వారు కూడా మరి మాతో పాటు నేను తండ్రి మీ సన్నిధిలో నేను తండ్రి ఏకీభవించి నన్ను తిరిగి రీతిలో వారి యొక్క వ్యాపారం ప్రభా తండ్రి మీరు ప్రారంభించినగా మీ కార్యం జరిగించమని కొంచెం రాబోతున్నలో వీళ్ళక మరి అనేకమైనటువంటి ప్రణాళికలు ప్రభావం కార్యరూపం దాల్చిన తండ్రి మీరే మహిమ గంట ప్రభావం పొందుకొని వేడుకుంటున్నాము. ఈ యొక్క సారా ట్రావెల్స్ యొక్క ఆఫీస్ ప్రభావ ప్రారంభించిన రీతిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము.
ఈ యొక్క కేక్ను ప్రభావ మేము కట్ చేసినగా ఈ యొక్క కేక్ యొక్క మాధుర్యం ఎంతగా ఉంటున్నాం ప్రభావ అటువంటి మధురమైనటువంటి నేను భవిష్యత్తుతో ఈ యొక్క సారా మోజెస్ ట్రావెల్స్ దీవించి అనేక మందికి నేను అనేక మంది ఇక్కడ అసంఖ్యాకంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరికీ మరి ముఖ్యంగా ఎంతో సహాయకరంగా ఈ యొక్క ట్రావెల్స్ను ఆశీర్వించి తీర్చుకుని నేర్పండి వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటుండగా ఆ యొక్క ఇబ్బందులన్నిటిని ప్రభావ ఈ యొక్క ట్రావెల్స్ ద్వారా ప్రభావ మీరు తీర్చుకొని కూడా వేడుకుంటున్నాం తండ్రి. నేను ఈ రీతిలో మీకు కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మేమందరము మా హృదయపూర్వకంగా ప్రభావ మీ యొక్క నామను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ ట్రావెల్స్ను తీరుస్తూ నన్ను ఆశీర్వదించమని ప్రభావ మీ సన్నిధిలో పూజాడుతూ వేడుకుంటూ మా యొక్క ప్రార్థనను మీ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఒకసారి కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా అంటూ ఇచ్చేసిన మీ అందరికీ ప్రభునామములు వందనాలు. దేవుని యొక్క మహాకృప మీ యొక్క ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ నూతన కంపెనీని ఓపెన్ చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. రాబోయే తరాలకు దీని ద్వారా అనేక పరిచర్యలు చేయడానికి దేవుడు కృపించేలాగా మీరు అందరూ ప్రార్థించాలని మనం చేస్తూ ఉంటున్నాను. విచ్చేసిన మీ అందరికీ విశేషంగా మన భారతదేశం నుంచి చేసినటువంటి దైవజనులు దయానందయ్య గారికి, కోయట్ నుంచి వచ్చిన పాస్టర్ జీవి కుమార్ గారికి, అలానే డేవిడ్ గారికి, పాల్ గారికి కూడా జాన్ గారికి మా కుటుంబం నుండి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. కూడి వచ్చిన సంఘపడైన మీకు విశ్వాసులకు మరి ఇంత ఆధిక్యతను కనపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞమై ఈ మాటలు తెలియజేస్తూ ప్రభువు తన యొక్క వినికుడల మాటలు దీవించినగా.